విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, మా ఇంట్లో పనిచేసే అమ్మాయి తన 2 పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించింది. ఒక్కొక్కరికి నెలకి 600, 800 ఫీజుగా చెల్లిస్తోంది. ట్యూషన్ కూడా చెప్పిస్తోంది. మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఒకసారి వారి ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకురా చూస్తాను అన్నాను మా పన్నమ్మాయితో. పిల్లల్ని, వాళ్ళ పుస్తకాల్ని, ప్రోగ్రెస్ రిపోర్ట్లని పట్టుకుని ఓ ఆదివారం రోజు మా ఇంటికి వచ్చింది. 5, 7 తరగతులు చదువుతున్న ఆ పిల్లల నోట్ పుస్తకాలు, రిపోర్ట్లు చూస్తే భయం వేసింది నాకు. తక్కువ మార్కులు, తప్పుల రాతలు. ఆ బడిలో చదువులే అలాగున్నాయో లేక ఆ పిల్లల స్థాయి అలాగుందో అర్థం కాలేదు. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత జరిగిన విషయాలు మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆట సకులు. ఈ రోజు మన ఆట ఎక్కడికి వచ్చిందో తెలుసా? మల్కాజ్గిరిలోని శారదా గారి ఇంటికి వచ్చేసామండి. మరి మనతో ఆడటానికి వాళ్ళు రెడీగా ఉన్నారు, ఆడించడానికి మనము రెడీ కదా. ఇంకెందుకు ఆలస్యం, ఒక ఆట ఆడించేద్దామా? హాయ్ అండి. బాగున్నారా? చాలా బాగున్నాం. నువ్వెలా ఉన్నావు? నేను చాలా చాలా బాగున్నాను. వావ్, చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు కదా ఆంటీలు అందరూ. అండ్ చూస్తేనే తెలిసిపోతుంది ఎంత ఎనర్జీ ఉండాలి కదమ్మా. సో మీ ఎనర్జీ నాకు కూడా ఇచ్చేయాలి. తప్పకుండా. శారదా గారు అంటే మీరేనా? మాకు కాల్ చేశారు. సో ఇవాళ ఆట ఆడడానికి మీ ఫ్రెండ్స్ తో రెడీగా ఉన్నారు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? నా పేరు రాధా అండి. రాధా గారు. రాధా అప్పట్లో చిరంజీవి గారు రాధా అంటుండే. రాధా అని అంటే రాధా అనే వారికి రానిది అనేది ఏది లేదండి. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీకు ఖాళీ టైం లో దొరికినప్పుడు వచ్చేస్తుంటారా? ఖాళీ టైం దొరికినప్పుడు డిజైన్ చేస్తూ ఉంటారా? ఓకే, మీ ఇంట్లోనే. ఓకే, సో స్పెషల్ గా బయట నుంచి ఆర్డర్ చేయక్కర్లేదు కదా, మీకు మీరే డిజైన్ చేసేసుకుంటారు. టైం అనేది అసలు వేస్ట్ చేయకూడదండి. అస్సలు వేస్ట్ చేయకూడదు. సో వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ గా డిజైన్ చేసేసుకుంటూ ఏదో ఒక పనిలో అయితే ఎప్పుడు బిజీగా ఉంటారు. ఓకే అండి. హాయ్ అండి. హాయ్ జానవి. మీ పేరేంటి? నా పేరు విజయ. విజయ గారు, ఏం చేస్తూ ఉంటారు? నేను కాల్ సెంటర్ లో పనిచేస్తాను. కాల్ సెంటర్ లో జాబ్. ఓకే, కాల్ సెంటర్ లో జాబ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ బిజీ. చాలా అవర్స్ దాకా చేయాల్సి వస్తుంది కదా. 8+2 hours జర్నీ. జర్నీకి 2 hours. వెళ్ళడానికి అవర్ 1 hour. మీలో ఎక్స్ట్రా టాలెంట్ ఏముందండి? సింగింగ్. సింగింగ్. మా కోసం పాట పాడతారా? తప్పకుండా. పాడండి. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలుందమ్మా, నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా, ఏ రోజేతో ఆనందం చంపేస్తుందమ్మా. వావ్, సూపర్, చాలా బాగా పాడారు. అండ్ హాయ్ అండి. మీ పేరేంటి? స్వప్న అండి. స్వప్న గారు. స్వప్న అంటే కళలు కదా, సో మీకు కూడా బాగా కళలు కంటూ ఉంటారా? కంటూ ఉంటారా? సో మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో మీకు పిల్లలా? అవునండి, ఒక పాప, ఒక బాబు. పాప, బాబు. సో వాళ్ళతో బాగా టైం పాస్ అయిపోతుంది కదా, వాళ్ళని రెడీ చేయడం, రోజు పంపించడం, దాంతో సరిపోతుంది. సో విసిగిస్తూ ఉంటారా బాగా? కామన్ కదండి పిల్లలు విసిగించడం. సో వాళ్ళు కొడతాం, తింటాం, తింటానే సరిపోతుందేమో కదా. మీకు ఖాళీ టైం దొరికినప్పుడు మీరేం చేస్తూ ఉంటారు? ఏం లేదండి, లిజనింగ్ మ్యూజిక్, రీడింగ్ బుక్స్. పాడతారా మీరు కూడా పాటలు? లేదండి. లేదా? ఆ లిజనింగ్ మ్యూజిక్ ముందే చెప్పేస్తున్నారు, అడుగుతామేమోనండి. ఓకే, అందరినీ చక్కగా పరిచయం చేసుకున్నాను అండ్ మీ అందరి గురించి తెలుసుకున్నాను. నెక్స్ట్ గేమ్ ఆడదామా? ఓకే. గేమ్ తెలుసుకోవాలనుందా? ఉందిగా. ఫుల్ యాంగ్జైటీతో ఉన్నారా? ఓకే, మన ఎదురు కూడా ఒక టేబుల్ కనిపిస్తుంది కదండి, దాంట్లో మనకు ఒక బౌల్లో బెలూన్స్ కనిపిస్తున్నాయి, పక్కనే ఒక రింగ్ కూడా ఉంది. సో చిన్నప్పుడు మనం టైర్లు ఆడుతూ ఉండేవాళ్ళం ఎక్కువగా, మీకు గుర్తుండే ఉంటుంది కదా. ఆడారా? వావ్. ఆ పక్కన మనకు థ్రెడ్ కనిపిస్తుంది, ప్లాస్టర్ కూడా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క బెలూన్ ఊది దాన్ని టై చేసి మీకు ఎదురుగుండా ఒక మనిషిని నుంచోబెడతాం. మీకు ఆపోజిట్ రాధా గారు కావచ్చు, విజయ గారు కావచ్చు, ఎవరో ఒకళ్ళని నుంచోబెడతాం. ఆ బెలూన్ ఊది టై చేసి వెళ్ళి వాళ్ళకి అతికిచ్చి రావాలి. అది ఎలా టైర్ ఆడుతూ వెళ్ళి అంటించి మళ్ళీ అదే టైర్ ఆడుతూ వెనక్కి వచ్చి మళ్ళీ ఊదాలి. ఓకే, 1 minute టైంలో ఎవరు ఎక్కువగా బెలూన్స్ అంటిస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో మీకు టై చేయలేము, దారం అవసరం లేదు, డైరెక్ట్ గా ముడేస్తామంటే అలా కూడా వేయొచ్చు. మీకు ఆప్షన్ గా థ్రెడ్ కూడా ఇస్తున్నాము. ఓకేనా? మరి గేమ్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఎవరు వస్తున్నారు? రాధా గారు. ఆడదామా? ఓకే, పదండి స్టార్ట్ చేద్దామా గేమ్. శారదా గారు మీరు అక్కడ వెళ్ళి నుంచోండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
రాధా గారు అతి కష్టం మీద ఒక్కటి అంటించారండి. అంటే అవి ఫాస్ట్ టెన్షన్ పడ్డారా బాగా? ఓకే ఫైన్. శారద గారు అండ్ స్వప్న గారు చూస్తున్నారు కదా ఎంత కష్టమేం కాదండి, చాలా ఈజీయే, కాదు కొంచెం టెక్నిక్ యూస్ చేయాలి. నెక్స్ట్ స్వప్న గారు రెడీయా? స్వప్న గారు రెడీ? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సూపర్ గా ఆడారు. 3 అంటించారు మొత్తానికి ఊది చక్కగా, చాలా కూల్ గా ఆడారు. సో విజయ గారు నెక్స్ట్ ఎవరు ఆడుతున్నారు? మీరు. శారద గారు చూస్తున్నారు కదా ఎంత హుషారుగా ఆడేస్తున్నారో, సో మీరు అంతకంటే హుషారుగా ఆడాలి. సో ఓకేనా? రండి, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. శారద గారు మీరు కూడా 3 చేశారు. స్వప్న మీరు ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం ఈక్వల్ గా చేసేస్తే ఎలా అండి? ఓకే నెక్స్ట్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వావ్, సూపర్ గా ఆడారు. అసలు ఏం రాదు 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 అనుకుంటూనే చాలా బాగా ఆడారు. 4 అంటించారండి బెలూన్స్. మరి ఎపిసోడ్ విన్నర్ విజయ గారికి విఘ్నేశ్వర సిల్క్ సుందర్ నగర్ ESA వారి తరఫు నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాట్స్ అండి. అండ్ ప్రతి ఒక్క పార్టిసిపెంట్ ని ఎవరు డిసప్పాయింట్ చేయకూడదు అని చెప్పి విఘ్నేశ్వర సిల్క్స్ వాళ్ళు ప్రతి ఒక్కరికి గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్నారు. శారద గారు, స్వప్న గారు, రాధా, నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి మీ అందరితో గేమ్ ఆడటం, ఆడించడం నాకైతే చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మా గేమ్ లో పార్టిసిపేట్ చేసినందుకు అండ్ మాకు కాల్ చేసి ఇక్కడ దాకా రప్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సక్లు చూసారు కదా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఆడేస్తున్నారో గేమ్స్. మీరు కూడా ఆడాలనుకుంటే వెంటనే మాకు ఫోన్ చేయండి. మీరు మాకు కాల్ చేయవలసిన నెంబర్ 040235565540. ఇదండి ఇవాల్టి ఆట. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.